వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కూలీ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి కూలీ మూవీ. అందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి రజనీకాంత్ ప్లస్ హీరోయిన్ వచ్చేసి శృతి హాసన్ ప్లస్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ ఇద్దరు కూతుర్స్ ఉంటారు, ప్లస్ విలన్ వచ్చేసి ఇందులో నాగార్జున విలన్ క్యారెక్టర్ ఉంది అందులో, ప్లస్ ఇంకో అతను ఉంటాడు విలన్ క్యారెక్టర్ మౌనిక సాంగ్లో వచ్చిన అతను. వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్. అమీర్ ఖాన్ వచ్చేసి లాస్ట్కి వస్తాడు. ఉపేంద్ర అమీర్ ఖాన్ వాళ్ళిద్దరు గెస్ట్ రోల్ లాగా లాస్ట్కి వస్తారు. స్టార్ట్ నుంచి స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మూవీలో మెయిన్ ఫైట్స్ బాగుంటాయి, రజనీకాంత్ స్టైల్స్ ఫైట్స్ బాగుంటాయి, సాంగ్స్ కూడా బాగుంటాయి. మెయిన్ మౌనిక సాంగ్ బాగుంటుంది. మౌనిక ఓన్లీ ఇక్కడ పూజా యాక్టర్స్ వచ్చి ఒక సాంగ్లోనే ఉంటుంది. ఆ సాంగ్ బాగుంటుంది. సాంగ్స్ బాగా ఫేమస్ అయింది. డ్యాన్స్ స్టెప్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే, ఇది వచ్చేసి ఒక స్మగ్లర్ కంపెనీ ఒకటి ఉంటుంది. అది వచ్చేసి నాగార్జున నడుపుతుంటాడు. అందులో ఫ్యాక్టరీ వర్కర్స్ కూలీలు చాలామంది ఉంటారు. ఆ కూలీలో ఒక దయాలు తన మెయిన్ కూలీలా ఉంటాడు. అయితే ఇక్కడ ఫ్యాక్టరీలో చాలామంది చనిపోతుంటారు. అయితే ఆ శవాలను ఏం చేస్తారు, అది మెయిన్ టాపిక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా రజనీకాంత్ క్యారెక్టర్ ఎలా వస్తుందంటే, వాళ్ళు వచ్చేసి ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ ఉండేది రజనీకాంత్కి. ప్రీవియస్లో వాళ్ళు కూలీగా ఉండేవాళ్ళని చెప్పి, వాళ్ళ గ్యాంగ్ 20 మెంబర్స్ అని చెప్పి వాళ్ళ సపరేట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది మూవీలో చూడండి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా రజనీకాంత్ శృతి హాసన్ వచ్చేసి ఎవరి కూతురు మీకు క్లైమాక్స్లో తెలుస్తుంది. అక్కడైతే 3 కూతురు ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక మిషన్ కనిపెడతాడు. దాని గురించి ఉంటుంది స్టోరీ అంతా. ఆ ఫార్ములా గురించి శృతి హాసన్ వెంబడి పడతారు అందరూ. విలన్స్ నాగార్జున విలన్ పంపిస్తుంటాడు. ఇంకా ఇంకో అతను ఉంటాడు, అతను కూడా శృతి హాసన్ చమ్మడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళని కాపాడడానికి రజనీకాంత్. ఇలా ఉంటుంది స్టోరీ. క్లైమాక్స్లో వచ్చేసి ఉపేంద్ర వస్తాడు ఫైట్స్ అప్పుడు. అమీర్ ఖాన్ లాస్ట్కి వస్తాడు. నాగార్జున యాక్టింగ్ పర్లేదు, బాగానే ఉంటుంది. కంపెనీ ఉండన్నట్టు. మొత్తం మూవీ అయితే పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. ఎందుకంటే డ్యాన్సులు బాగానే ఉంటాయి, స్టైల్స్ బాగానే ఉంటాయి, యాక్టింగ్ కూడా బాగానే ఉంటాయి, డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి. Okay, subscribe to my channel to see the movie reviews.